నా స్నేహితునికి తను తన జీవితంలో చాలా ఎక్కువ కష్టపడుతూ ఉన్నాడు. కానీ ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండటం లేదు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాడు. అయినా సరే ఆ జ్ఞానంతో సంతృప్తి కలగటం లేదు. ఎందుకంటే ఇక్కడ తనకి తానుగా తన చిన్నప్పటి నుంచి అద్భుతమైన స్థితికి ఎదిగాడు. ఒకరి కింద పని చేయకుండా తనకి తానుగా తనే ఒక కంపెనీని ఏర్పాటు చేసుకుని అందులో కొంతమందిని పెట్టుకుని తను వర్క్ చేస్తూ ఉన్నాడనమాట. ఒక రకంగా బిజినెస్ చాలా అద్భుతంగా దాన్ని చేస్తున్నాడు. కానీ అందులో ఎక్కువ లాభాలు రావటం లేదు. ఎందుకంటే తనకి ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం కూడా లేదన్నమాట. ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి. తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తను సంపాదించింది ఏమీ లేదు అసలు. కష్టపడుతూనే ఉన్నాడు. ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాడు. కానీ సంపాదన మాత్రం ఎక్కువ రావడం లేదన్నమాట. ఇప్పటికీ ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చేసినాయి. కానీ ఒక ఇల్లు కూడా కొనుక్కోలేదు నేను. నా పిల్లలకి వాళ్ళ పేరున ఏమీ ఏర్పాటు చేయలేదు. ఏం జీవితం ఇది అని చెప్పేసి విసిగిపోయి ఉన్నాడన్నమాట. నేను తనకి నీలో కొన్ని సరికాని ఆలోచనలు ఉన్నాయి, వాటిని నీవు తొలగించుకోవాలి. నీకు అడగడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఎలా ఎదగాలో చెప్పినా ఇప్పుడు నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు. ఎందుకంటే ఆవేశంతో ఉన్నావు నువ్వు ఇప్పుడు. నీకు నేను తర్వాత చెప్తాను అని చెప్పేసానంటే తను వెంటనే ఏమన్నాడంటే, అంటే ఇంకా సంకనాకపోయిన తర్వాత అయితే చెప్తావా నువ్వు? నా బెస్ట్ ఫ్రెండ్ కదా, కాబట్టి అంటే నేను ఇంకా దిగజారిపోయిన తర్వాత ఇంకా కష్టాలు పాలైపోయిన తర్వాత చెప్తావా, ఇప్పుడు చెప్పకుండానే అని చెప్పేసి అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ తను ఇప్పుడు చెప్పిన స్వీకరించలేని స్థితిలో ఉన్నాడు ఆవేశంలో. ఓకే, అది తగ్గాలి. అది తగ్గిన తర్వాత మనం ఏదైనా చెప్తే తను తీసుకోగలుగుతాడు అనమాట. ఇక్కడ మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. తను ఒక గొప్ప దైవిక స్థితిలోకి వచ్చిన తర్వాత నేను చెప్పాలని అనుకున్నాను. కానీ తన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దైవిక స్థితి కాదు, నేను ఇంకా దిగజారిపోయిన తర్వాత కష్టాలు పాలైపోయిన తర్వాత. ఇవన్నీ ఏమిటి? మనల్ని వెనక్కి తీసుకుని వెళ్ళేటటువంటి ఆలోచనలు. ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం మనకి దానికి సంబంధించి ఓకే, నేను ఇతను దగ్గర జ్ఞానాన్ని తీసుకోవటానికి కావాల్సిన శక్తిని నేను పెంచుకుంటాను అనే ఆలోచన రావాలే తప్ప, అంటే నేను ఇంకా కష్టాలలోకి వెళ్ళిపోయిన తర్వాత చెప్తావా, ఇది ఏంటంటే నెగిటివ్ ఆలోచన. ఇక్కడ పాజిటివ్ ఆలోచన ఏంటి? ఓకే, నేను డెవలప్ అయ్యి ఇతను చెప్పేటటువంటి జ్ఞానాన్ని తీసుకుంటాను, ఇది పాజిటివ్ ఆలోచన. నెగిటివ్ ఆలోచన, ఇంకా దిగజారిపోయిన తర్వాత చెప్తావా, ఇది నెగిటివ్ ఆలోచన. ఇట్లా మనలో ఏ ఆలోచనలు ఉన్నాయి అనేది మనకే అర్థమైపోతుంది. కానీ ఇది నెగిటివ్ ఆలోచన, ఇది పాజిటివ్ ఆలోచన అన్న విషయము వీరికి అర్థం కావట్లే. ఇది ఎవరికి వారే తెలుసుకోవాలి. ఏది నెగిటివ్, ఏది పాజిటివ్. నేను ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నానా, లేకపోతే నాకు నేను వెనక్కి లాక్కునే ఆలోచనలు చేస్తున్నానా? మనం ఏ ఆలోచనలు చేస్తున్నాం అనేది మనకి మనమే గుర్తించాలి. ఎదుటివారు ఎంత చెప్పినా మీకు మీరు గుర్తించినప్పుడే మనం మీరు ముందుకెళ్ళగలుగుతారు అన్నమాట. అట్లా ఇక్కడ ఏదైనా మన మంచి కోసమే అని అనుకోవాలి. లేకపోతే ఈ ఆలోచనలే మనకి వెనక్కి లాగి ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఆలోచనల్ని మార్చుకోవటం కోసమే ధ్యానం ఏం చేస్తుంది అంటే, మనం తినేటటువంటి ఆహారము మన శరీరానికి శక్తినిస్తూ ఉంటే ధ్యానము మన ఆత్మకి శక్తినిస్తూ ఉంటుంది. మన ఆత్మ ఎవరు? భగవంతుడే. మన ఆత్మ అంటే భగవంతుడే. భగవంతుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కదా. ఆ భగవంతునికి మనము ఏ రోజుకి ఆ రోజే ధ్యానం చేసి శక్తినివ్వాలి. శక్తినిచ్చినప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది? మనకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తూ మన ఎమోషన్స్ని తొలగించుకునేటటువంటి ఆ స్థితులలోకి మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. రోజు దినాభివృద్ధి మనము ఎదిగేలాగా మన ఆత్మ మనకి సహకరిస్తుంది. ఎప్పటి వరకు అంటే మన ఎప్పుడూ ఆత్మకి ఎనర్జీని ఇచ్చుకుంటూనే ఉండాలి. నిద్రపోయేది అందుకోసమే. కానీ మనకేమో
ఒక్క రూపాయి పని చేస్తూ ఉన్నాము, 10 రూపాయలు ఆశిస్తూ ఉన్నాం. మనము రూపాయి పని అంటే ఇక్కడ ధ్యానం ఏమీ చేయట్లే, నిద్రపోతున్నాం. రూపాయి మాత్రమే వస్తుంది నిద్ర ద్వారా ఎనర్జీ. ఈ ఒక్క రూపాయికి మన ఆత్మ ఏం చేస్తుంది? ఓ 2 రూపాయలు 3 రూపాయలు తిరిగిస్తుంది. ఓకే, మనం ఇచ్చిన ఒక రూపాయి ఎనర్జీకి. అలా కాకుండా మనకి 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కావాలనుకున్నప్పుడు దానికి తగినంత శక్తి మనకు కావాలి. అప్పుడు ధ్యానం చేయాలి బాగా. మనకి ఎక్కువ సంపద కావాలనుకున్నప్పుడు ఎక్కువ ధ్యానం చేయటము. అలాగే మన ద్వారా ఎదిగేటటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. వాళ్ళకి ధ్యానం నేర్పించటము, వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మలకి శక్తిని అందించుకునేలాగా మనము ప్రోత్సహించటము, ఇవి చేస్తూ ఉండాలన్నమాట. అలాగే పుణ్యం, ఇక్కడ మనకి సంపద కావాలి అంటే పుణ్యం చేయాలి. మనము పుణ్యం చేస్తే మనకి సంపద వస్తూ ఉంటుంది. ఓకే, కనిపించే డబ్బు కనిపించని కర్మని సృష్టిస్తుంది. మనకి కనిపించే డబ్బు కనిపించని కర్మని సృష్టిస్తుంది. కనిపించని పుణ్యం మనకి కనిపించే సమృద్ధిని అందిస్తుంది. ఇది గొప్ప విషయం అన్నమాట. దీన్ని అర్థం చేసుకుంటే ఎంతో ఉన్నతంగా మనం ఎదుగుతాం. అందుకే మనం ఏం చేయాలంటే కనిపించని పుణ్యాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం కనిపించే డబ్బు గురించి ఆలోచిస్తున్నాం తప్ప కనిపించని పుణ్యం చేయాలని ఆలోచించట్లే. పుణ్యం చేస్తే ఏమొస్తుంది? ఆడికి ప్రియ పెడితే ఏమొస్తుంది, వీడికి ప్రియ పెడితే ఏమొస్తుంది అనుకుంటున్నాం. దీని ద్వారానే సమృద్ధి అందుతూ ఉంటుంది మనకి. కానీ ఆ సమృద్ధి వేరు వేరే కోణాల నుంచి వస్తూ ఉంటుంది. మనకి తెలీదు, మనకి కనిపించదు. పుణ్యం కనిపించదు, నువ్వు చేసుకుంటూ పోవటమే. కానీ నీకు కనిపించే సమృద్ధి ఏదో కోణంలో నుంచి వస్తూ ఉంటుంది. నువ్వు చేసిన పుణ్యం ద్వారానే అది అందుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్. నిస్వార్థంగా చెయ్యాలి ఈ పుణ్యము అనేది. మనము ఎక్కువ లాభాలు పొందాలి అంటే జ్ఞానాన్ని అందించేటటువంటి వారికి మనము సహకరించాలి. వాళ్ళకి మీరు తన్ మన్ ధన్ ఈ 3 విధాలుగాను మీకు జ్ఞానాన్ని అందించేటటువంటి వారికి ఇవ్వడం వలన మీకు ఇంకా ఎక్కువ లాభాలు భగవంతుడు మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి చెయ్యాలి. ఓకే, మనము ఆలోచనలు మార్చుకోవాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అలాగే పుణ్యం చేసి మనం సంపద సమృద్ధులని మనం పొందవచ్చు. వీటిని మనము అవగాహనలోకి తీసుకుంటే అద్భుతంగా ఎదగవచ్చు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ అద్భుతంగా ఎదగవచ్చు. అయితే ఒక గ్రూప్తో ఉండాలి. సింగిల్గా ఎదగటం కష్టం, అది అసాధ్యం, అవ్వదు. అది సింగిల్గా ఎదగటం అనేది గ్రూప్తో ఉన్నప్పుడు ఈ గ్రూప్ ఎనర్జీస్తో ఐకమత్యమే మహాబలం కదా. ఈ ఐకమత్యంగా ఎప్పుడైతే ఉంటామో ఆ గ్రూప్ ఎనర్జీస్తో భగవంతుడు మనల్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఒక గ్రూప్గా మనం తయారవుదాం. గ్రూప్గా తయారయ్యి మనం ఉన్నతంగా ఎదుగుదాం. ఓకే, 9 గంటల నుంచి 11 గంటల వరకు మనకి సమయం ఉంది. ఈ రాత్రి సమయంలో మెడిటేషన్లో జాయిన్ అయ్యి అక్కడ మనం డిస్కస్ చేసుకుంటూ భగవంతుడు ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని తీసుకుంటూ అద్భుతంగా ఎదగవచ్చు. ఓకే, అలా మీరు ఎదగటానికి ఒకవేళ మీరు మనసు అంగీకరించటం లేదు ఇవన్నీ చేయటానికి, అప్పుడు ఆయుర్వేదాన్ని తినండి. మనం ఆయుర్వేదం కూడా అందిస్తూ ఉన్నాం. ఈ ఆయుర్వేదాన్ని ఎప్పుడైతే మీరు తింటూ ఉంటారో ఆటోమేటిక్గా ఆలోచనలలో మార్పు వస్తుంది, ఎదుగుదలలో అభివృద్ధి అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. నేను అలాగే సంవత్సరం తిని నేను మార్పు చెందాను. అలాగే మీరందరూ కూడా ఈ ఆయుర్వేదాన్ని ఆశ్రయించి మార్పు చెందాను. ఓకే, ఆయుర్వేదాన్ని కావాల్సినటువంటి వాళ్ళు ఫోన్ చేయండి, దాన్ని మేము మీకు అందిస్తాం. ఓకే, అలాగే నేను మార్పు చెందాలి అనుకునేటటువంటి వారు కూడా నాకు ఫోన్ చేయవచ్చు. అప్పుడు మీకు ఎక్కడ మీరు ఇరుక్కుంటున్నారు, ఎక్కడ మీకు అడ్డు తగులుతుంది అనేటటువంటివి మీకు మేము తెలియచేసి అందులో నుంచి బయటపడేలాగా మేము మీకు సహకరించగలం. ఓకే, అందుకోసం మన ఆయుష్మాన్ బాబా గ్రూప్లో జాయిన్ అవ్వండి. నైట్ మెడిటేషన్లో అక్కడ మీరు అడిగితే మీకు ఆ సహాయాలన్నీ భగవంతుడే మనకు అందిస్తాడు. ఓకే, అందుకోసం మీరు మాకు కాల్ చేయవచ్చు. నా నెంబరు 9949596907 నాయకర్ నా పేరు. మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు, కాల్ చేయవచ్చు.
ఓకే. ఆ విధంగా కూడా మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. అందరూ అద్భుతమైన సమృద్ధి సంపదలతో, ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో నిత్యాన్ని నిత్య యవ్వనంగా సమృద్ధివంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.